అర్బుద పర్వతం అనే ఒక పర్వత ప్రాంతంలో గురుద్రోహుడు అనే కిరాతుడు ఒకడు ఉన్నాడు. కిరాతుడు అంటే బోయేవాడు, అంటే వేటాడడమే వృత్తిగా కలిగినవాడు. రోజులో ఏదో ఒక జింకనో లేడినో దేన్నో దాన్ని వేటాడతాడు. ఆ మాంసం పట్టుకొచ్చి ఇంట్లో అమ్మా నాన్న ఉన్నారు, భార్య ఉంది, పిల్లలు ఉన్నారు, వాళ్ళని ఆ మాంసాన్ని వండించడం ద్వారా వాళ్ళని పోషించుకుంటూ ఉంటాడు. అంతకంటే అతనికి ఏమో సంపాదన లేదు, అడవిలోనే బ్రతుకుతాడు. వేటాడడానికి వెడుతూ కూడా ఎక్కడైనా కాస్త మంచి గురుజు కుదిరే అవకాశం ఉండాలి కదా. ఆ అడవిలో కూడా ఒక చోట మంచి ఒక జలాశయం, చిన్న చెరువు లాంటిది ఒకటి మంచిది కనబడింది. అక్కడ ఒక మారేడు చెట్టు కనబడితే ఆ మారేడు చెట్టుకి చక్కగా బాణం సిద్ధం చేసి ధనుస్సు ఎక్కిపెట్టి వదలడానికి సిద్ధంగా పట్టుకొని కూర్చున్నాడు. అక్కడికి ఒక లేడీ వచ్చింది. వెంటనే దాన్ని బాణం వేసి కొట్టబోయాడు. కొట్టబోతూ ఉంటే ఈయన చిన్న తాబేటికాయ ఒకటి ఉంటుంది. తాబేటికాయ అంటే తాబేలు తెలుసు కదా, దాని ఆకారంలో మరీ చేతులు కాళ్ళు ఉండవు, కానీ కాస్త దాని పొట్ట ఉంటుంది కదా, పైన డొప్ప, ఆ ఆకారంలో ఒక చిన్న డబ్బాలా ఉంటుంది. అందులో నీళ్లు తెచ్చుకునేవారు ఒకానొక కాలంలో. అందులో నీళ్లు చల్లగా ఉంటాయి, తాబేటికాయలు నీళ్లు ఉన్నాయి. అయితే ఇతను బాణం తీసి పట్టుకునే ఆ హడావిడిలో ఏమైందంటే కాస్త ఈ చెయ్యి కాయకి తగిలింది. దాంతో కాస్త నీళ్లు ఒలికి అక్కడ శివలింగం ఉంది. ఇతను మారేడు చెట్టు మీద ఎక్కాడు. మారేడు చెట్టు కింద చిన్న శివలింగం ఉంది. కాస్త ఈ తాబేటికాయలోంచి నీళ్లు వెళ్ళి ఆ శివుడి లింగం మీద పడ్డాయి. అంటే శివుడికి అభిషేకం చేసినట్టు అయింది. అక్కడ లేడీ ఎంత జాగ్రత్తగా ఉంటుందో చూడండి. ఒక అడవిలో బాగా రాత్రి అయిపోతున్న సమయం, పైగా 4 జాములు అంటారు రాత్రిని. ఇంత చేస్తే 1-2 చుక్కలు శివలింగం మీద పడేసరికి ఆ లేడీకి ఆ శబ్దం వినిపించింది. ఒక్కసారిగా లేడీ కంగారు పడిపోయి కీడుని శంకించింది. ఇక్కడ ఏదో ప్రమాదం జరుగుతుంది, చప్పుడు వచ్చిందంటే నేను నీళ్లు తాగడానికి వచ్చాను, వేరే జంతువు అన్న ఏదన్నా ఉంది, లేకపోతే ఎవరో బోయేవాడు ఎవరో వచ్చాడని దానికి తెలిసిపోయింది. తెలిసిపోయి వెంటనే అది అటు ఇటు చూడటం మొదలుపెట్టింది. అది కదిలిపోతుందేమో అని కిరాతుడు బాణం వదలబోతున్నాడు. ఆ చప్పుడికి ఒక్కసారిగా లేడీ వచ్చి ఎదురుగా నిలబడి ఒక్క నిమిషం నా ప్రాణం తీసేయకు, ఒక్క నిమిషం ఆగవయ్యా, నీ కాళ్ళు పట్టుకుంటానయ్యా, ఒక్క నిమిషం ఆగవయ్యా అని ప్రార్థన చేసి. ఈ బోయేవాడు ఎందుకు ఆగాడో తెలియదు. ఈ బోయేవాడు ఆ రోజు వరకు కూడా ఒక్క మంచి పని కూడా చేయలేదు జీవితంలో. ఆ దారి పొడవునా ఎవరు పెడతారో వాళ్ళ దగ్గర దొంగతనాలు చేసేవాడు. ప్రాణాలు తీసేవాడు కాదు, కానీ దొంగతనాలు చేసేవాడు. అవి ఇవి చేసుకుని ఒక్క మంచి పని కూడా చేయలేదు. అసలు ఇతనికి మంచి రోజుకి చెడ్డ రోజుకి తేడా తెలియదు, పౌర్ణమికి అమావాస్యకి తేడా తెలియదు. అలా బ్రతికినవాడు కాస్త ఈ లేడీ ఒక్క నిమిషం ఆగవయ్యా అంటే మరి ఏం ఆలోచన వచ్చిందో తెలియదు, కానీ ఆగాడు. ఆగగానే ఆ హరిణం, ఆ లేడీ వెంటనే ఒక సత్య ప్రవచనాన్ని ప్రారంభించిందండి. ఏం చెప్పిందో తెలుసా? ఇక్కడ కనబడుతున్న శివలింగం మీద చెయ్యి పెట్టి ప్రమాణం చేసి చెబుతున్నానయ్యా, నేను నీకు ఒక్క మాట చెబుతాను, తర్వాత నువ్వు ఏం చేసుకుంటావో నీ ఇష్టం. ఏమిటో చెప్పాను. నువ్వు ఎందుకు నన్ను చంపుతున్నావో నాకు తెలుసునయ్యా. నీకు ఇంట్లో పిల్లలు ఉన్నారు, మీ అమ్మ నాన్న వండి ఉంటారు, వాళ్ళని పోషించడానికి నీకు నా మాంసం అవసరం, అంతకంటే ఏమీ లేదు. నా మాంసం కనుక మీ అందరికీ ఉపయోగపడుతుందంటే, నేను చనిపోవటం వల్ల మీ కుటుంబం అంతా ఆనందంగా ఉంటుందంటే, అంతకంటే ఈ వెధవ జీవితానికి కావాల్సింది ఏముందయ్యా? నేను నా ప్రాణాలు వదిలేస్తాను, ఇబ్బంది ఏమి లేదు. కానీ ఒక్క చిన్న విన్నపం ఉందయ్యా నాకు. నీకెలా అయితే పిల్లలు ఉన్నారో, అమ్మ నాన్న ఉన్నారో, నాకు కూడా పిల్లలు ఉన్నారయ్యా, నాకు కూడా పిల్లలు ఉన్నారు. వాళ్ళు ఇంకా కాస్త పాలు తాగే వయస్సులో ఉన్నాయి. చిన్న లేళ్ళు అవి ఇంకా పాలు తాగే వయస్సులో ఉన్నాయి. నేను వెళ్ళి వాటికి పాలు ఇవ్వాలి. మా అమ్మ వస్తుంది, బయటికి వెళ్ళింది, పాపం ఏదో వేటాడడానికి వెళ్ళింది, నీళ్లు తాగడానికి వెళ్ళింది, వస్తుంది, నాకు పాలు ఇస్తుంది అని చెప్పి అవి ఎదురు చూస్తూ ఉంటాయ్యా. ఎలా అయితే నీ గురించి మీ ఇంట్లో ఎదురు చూస్తున్నారో, నా గురించి కూడా అవి అలాగే ఎదురు చూస్తూ ఉంటాయి. పాపం పిచ్చి మొహాలు, మా ఆయన కూడా ఎదురు చూస్తూ ఉంటాడయ్యా. నువ్వు ఒక్క అవకాశం ఇచ్చినట్లయితే, ఒక్క అవకాశం ఇచ్చినట్లయితే నేను ఇంటికి వెడతాను, వాళ్ళకి పాలు ఇచ్చేసి ఈ పాడు లోకంలో మనుషులతో పాటు ఎలా బ్రతకాలో, మనుషులు మమ్మల్ని ఎలా వేధించుకుని తింటారో వాటికి కాస్త ధైర్యం చెప్పి వచ్చేస్తానయ్యా, నా మాట వినవయ్యా. కిరాతుడు అలా ఎలా కుదురుతుంది, ఇలాంటి కథలు నేను చాలా చూశాను, నేను నిన్ను చంపేస్తానంటాడు. లేదయ్యా, ఒక్క మాట వినవయ్యా, నేను సత్యానికి కట్టుబడతాను, సత్యం మీద మాత్రమే ఈ సృష్టి మొత్తం నిలబడిందయ్యా. ఇన్ని అడవులు, ఇన్ని సముద్రాలు, ఇన్ని నదులు అన్నీ కూడా కేవలం సత్యం మీదనే నిలబడి ఉన్నాయ్యా, సత్యం మీదనే నిలబడి ఉన్నాయి. సముద్రాలు వాటి హద్దును దాటి ఎప్పుడు ముందుకు రావటం లేదంటే దానికి కారణం సత్యం. సత్యానికి కట్టుబడి ఉండడం వల్ల మాత్రమే సముద్రం ఒక హద్దు దాకా వచ్చి వెనక్కి వెళ్ళిపోతుంది. అది పురాణ కథ. మరొక్క మాట చెప్పిందండి, ఎప్పుడైతే భూమండలంలో కానీ ఒక ప్రాంతంలో కానీ అసలు సత్యం ఆడే మనిషి అనేవాడు కనీసం 4 కూడా లేకపోతారో, అప్పుడు ఆ సముద్రం వచ్చి ఆ ప్రాంతాన్ని ముంచేస్తుందని చెప్పిందండి లేడీ. ఆశ్చర్యకరమైన జీవిత సత్యం అండి. ఎప్పుడైతే ఒక ప్రాంతంలో
కనీసం నలుగురు కూడా సత్యం మాట్లాడేవాళ్ళు ఉండరు, అందరూ అబద్ధాలు ఆడేవాళ్ళే ఉంటారో ఆ రోజున మన చుట్టుపక్కల ఎక్కడ సముద్రం ఉంటే అది వచ్చి ఆ ప్రాంతాన్ని ముంచేస్తుందట లేడీ చెప్పిందని. అప్పుడు మనకేమనిపిస్తుంది, నలుగురే కదా, 100 మందిలో నలుగురు అంటే పెద్ద లెక్కే ఉంది, నేను కాకుండా వీళ్ళు నలుగురు సత్యానికి నిలబడతారనుకుంటాము. మనిషి స్వార్థం ఇలాగే ఉంటుందండి. అందరూ అక్కర్లేదు కదా, నలుగురు ఉంటే చాలు కదా సముద్రం రాకుండా ఉండడానికి. అందుకని నేనైతే అబద్ధాలు ఆడేస్తాను రోజు, వీళ్ళు నలుగురు నిలబడతారు, వీళ్ళు నలుగురు సత్యానికి నిలబడతారు. ఎవరికి వాళ్ళు ధర్మము సత్యం విషయానికి వచ్చేసరికి పక్క వాళ్ళ మీద దోషిస్తూ ఉంటారండి. సుఖాలు వచ్చేసరికి మాత్రం నేను అనుభవిస్తాను ముందుకు వస్తారు. ఈ విషయం చెప్పి సత్యానికి కట్టుబడి ఉండాలయ్యా, నేను నీకు మాట ఇస్తున్నా, నేను సత్యం మీద నిలబడతా. మరొక మాట కూడా చెబుతున్నా, బ్రాహ్మణుడు త్రికాల సంధ్యావందనం చెయ్యాలి. అంటే రకరకాల కులాలకు రకరకాల ఆచారాలు ఉంటాయి కదండి. త్రికాల సంధ్యావందనం చేయకుండా బ్రాహ్మణుడు వేదాలని అమ్ముకున్నట్టయితే ఎటువంటి పాపాన్ని పొందుతాడో, ఇంట్లో ఉన్న అమ్మా నాన్నలని పెళ్ళయింది కదా, పెళ్ళాం వచ్చింది కదా అని ఎవరైతే ఇంట్లోంచి గెంటేస్తాడో వాడే పాపాన్ని పొందుతాడో, భర్త మంచివాడైనా బాగా చూసుకుంటున్నా కూడా ప్రేమించకుండా పెడచూపులు చూస్తున్న భార్య ఏ పాపాన్ని పొందుతుందో, భార్య 3 పూట్ల వంట చేసి పెడుతున్నా, ప్రేమగా చూసుకుంటున్నా, లాలిత్యాన్ని కురిపిస్తున్నా, ఎంతో గారాభంగా చూసుకుంటున్నా కూడా పెడచూపులు చూసే భర్త ఎటువంటి పాపాన్ని పొందుతాడో, ఒక వ్యాపారం చేసేవాడు వచ్చిన కొన్ని వినియోగదారుని మోసం చేస్తే ఎటువంటి పాపాన్ని పొందుతాడో, ఊరికే అబద్ధాలు ఆడేవాడు ఎటువంటి పాపాన్ని పొందుతాడో, సామర్థ్యం ఉండి కూడా మనం చెయ్యగలిగి ఉండి కూడా ఎవరికి సహాయం చేయకుండా ఎవడైతే డబ్బులు దాచేసుకుంటూ ఉంటాడో వాడు ఎటువంటి పాపాన్ని పొందుతాడో. ఇవన్నీ మహాపాపాలని మరొక మాట కూడా చెప్పారండి, ఈరోజు మనకు చాలా ఉపయోగపడే మాట. ప్రజల చేత అద్భుతంగా ఓట్లు వేయించుకుని ప్రజల చేత అద్భుతమైన మన్ననని పొంది ప్రభుత్వం వాళ్ళ దగ్గర నుంచి పన్ను వసూలు చేసి ప్రజలకు ఎప్పుడైతే కావలసినవి చేయకుండా ప్రభువు ఎప్పుడు తాను మాత్రమే ఆనందంగా ఉంటాడో అటువంటి ప్రభువు ఏ పాపాన్ని పొందుతాడో. ప్రభుత్వాల దగ్గర అంటే ప్రజల దగ్గర పన్ను అంటే ట్యాక్స్, మనం ట్యాక్స్ కడతాం కదా, ఆ పాలన స్థాపించిన ప్రభుత్వం ప్రజలకు న్యాయం చేయకుండా ప్రజలకు అన్యాయం చేస్తూ ఉంటే అదెంత పాపమో, అలాగే ఓటర్లు ప్రజలు కూడా నమ్మకస్తుడైన నాయకుడు, నిజాయితీ కలిగిన నాయకుడు ఉన్నంతలో ఎవరు బాగా చూస్తారో వాళ్ళకు ఓటేయాలి. కానీ ప్రజలు కూడా వారి వ్యక్తిగత లాభాలు ఆశించుకుని ఎవరైతే అన్యాయంగా ఓట్లు వేస్తారో వాళ్ళు పొందే పాపం ఎటువంటిది ఉంటుందో, ఈరోజు నీకు ఇచ్చిన మాటను నేను తప్పినట్టయితే నేను అటువంటి పాపాన్ని పొందుతానయ్యా అని చెప్పిందండి ఆల్రెడీ. ఇది నిజంగా శివ మహాపురాణంలో రామకృష్ణ మఠం గురించి మీరు అందరూ వినే ఉంటారు. వాళ్ళు ప్రచురించిన పుస్తకంలో 486వ పేజీలో ఉన్న కథ. నేను అక్షరం కూడా మార్చకుండా చెబుతున్నా, మీకు అనుమానం ఉంటే వెళ్ళి చదువుకో. ఇన్ని పాపాలు చేసిన వాళ్ళు ఎటువంటి ఫలితాన్ని పొందుతారో నేను కూడా నీకు ఇచ్చిన మాటను తప్పితే అదే పాపాన్ని పొందుతానయ్యా అని చెబితే ఆశ్చర్యకరంగా అప్పటి వరకు సత్యం ధర్మం ఇటువంటి మాటలే వినని ఆ బోయేవాడు ఆశ్చర్యపోయి, నిన్ను చూస్తే నాకెందుకో జాలి కలుగుతోంది, పిల్లలు అంటున్నావు ఏదో అంటున్నావు, సరే వెళ్ళిరా పో అని పంపించాడు.